యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఏముంది? ఆయనే వాక్యమే, ఆయన లేకుండా ఏది కలగలేదు. అందరూ ఏమంటారంటే వాక్యం మరి నిజంగా అర్థమవుతుందో తెలియదు, కానీ నాకు దేవుడు ఎవరికే కనపడ్డా అంటున్నాడు. అక్కడ యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? యోహాను సువార్తలో యోహాను భక్తుడు ఏం చెప్పాడా? ఆయన దేవుడు ఎవరికే కనపడ్డు, కానీ తన కుమారుడైన అద్వితీయ దేవుణ్ణి కనుపరుచును అని ఉంటుంది. ఆ యేసు ప్రభువారు అందరికీ కూడా కనుపరుస్తారు. అబ్రహాము గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా యేసు ప్రభువారు ఇచ్చారు. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆయన నమ్ముకుంటే నువ్వు కూడా పరలోక రాజ్యము వెళ్ళలేవు. నేనే మార్గమును సత్యమును జీవం అన్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యము వెళ్ళలేడు. ఆయన యేసే అందరికీ కూడా ఆయన కనుపరిచి నువ్వు చూడాలనుకుంటే నీకు కూడా కనబడతాడు. అద్వితీయ దేవుని, అక్కడ ఉందండి వాక్యం, అద్వితీయ దేవుని కుమారుడు అతన్ని ప్రత్యక్షపరచును. దేవుడిని ఎవడో చూడలేడు, కానీ కుమారుడిని చూసిన వారు దేవుణ్ణి చూసిన, నన్ను చూసిన వారు నా తండ్రి